మొబైల్ ఫోన్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ ఒక నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. హాయ్ వ్యూయర్స్, నా పేరు రాజరత్న ప్రకాష్. మీరు చూస్తున్నారు టెక్ లీఫ్. ఇప్పుడు నేను మీకు మీ మొబైల్లో ఏదైనా ఏరియాని కానివ్వండి, ఏదైనా ల్యాండ్ కానివ్వండి, దాని యొక్క స్పేస్, లెంత్, ఏరియాని ఎలా క్యాల్కులేట్ చేయాలో ఇప్పుడు చెప్తాను. దానికోసం మనకి ప్లేస్టోర్లో ఒక యాప్ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, దీని పేరు ఏంటంటే జియో ఏరియా మ్యాప్. ఓకే, ఇప్పుడు యాప్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇంకొక విషయం ఏంటంటే దీని ఒక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని కావాలితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి యాప్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇది నేను ఉంటున్న ఏరియా కదా. ఇప్పుడు దీని లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను. ఇక్కడ మీకు ఒక ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత మనకి 2 ఆప్షన్స్ అనేవి రావడం జరిగింది. ఒకటి డిస్టెన్స్, రెండోది ఏరియా. ఇప్పుడు మనం ఏరియాని సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు నాకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే 2 అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, నేను 4 కార్నర్స్లో డాట్స్ని ఫిక్స్ చేస్తాను. నేను క్లిక్ చేయగానే డాట్ అనేది రావడం జరిగింది. చూస్తున్నారు కదా, మనకేమైందంటే ఈ 2 అపార్ట్మెంట్స్ ఒక బ్లూ షీట్ లాగా కవర్ అయింది జరిగింది. ఏంటంటే నా ఏరియాని హైలైట్ చేసినట్టు. ఇప్పుడు హైలైట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ మీకు ఒక క్యాలిక్యులేషన్ అనేది ఇవ్వడం జరిగింది, ఒక న్యూమరల్. అదేంటంటే ఏసీ అంటే ఎకర్స్ 0.3811 ఎకర్స్ ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ మీకు పెన్సిల్ టైప్ ఒక సింబల్ కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఇప్పుడు ఇది ఎకర్స్లో ఉంది. ఇప్పుడు దీన్ని మనం హెక్టార్స్లోకి, స్క్వేర్ మీటర్స్ ఎలా కావాలో అలా మనం ఏం చేసుకోవచ్చు అంటే దీన్ని సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు నేను స్క్వేర్ ఫీట్లో సెట్ చేశాను. మనకి ఎంత వచ్చిందంటే 16,609 స్క్వేర్ ఫీట్ అనేది రావడం జరిగింది. ఇలా మీరు ఏం చేయొచ్చు అంటే ఏరియాని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అలాగే మనం డిస్టెన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా చెప్తాను. ఓకే, మన ప్లస్ సింబల్ క్లిక్ చేసి మన డిస్టెన్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేద్దాం. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ పాయింట్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి నేను ఈ పాయింట్ని సెలెక్ట్ చేసుకున్నాను. దానికి డిస్టెన్స్ ఏంటంటే 122.607 మీటర్స్ అని వచ్చింది. ఓకే, దీన్ని నేను ఇప్పుడు కిలోమీటర్స్లోకి మార్చాను అనుకోండి, నాకు 0.122 కిలోమీటర్స్ అనేది రావడం జరిగింది. ఇలా మీరు ఏం చేయొచ్చు అంటే మీ మొబైల్లో ఏదైనా ఒక ల్యాండ్ కానివ్వండి, మీ హౌస్ కానివ్వండి, దాని యొక్క ఏరియాని మీరు సింపుల్గా తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, లేదా షేర్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.